అందరికీ నమస్తే. నేను మీ జోష్నా దిలీప్. జోడీ క్యూజన్స్ గార్డెన్ ఛానల్‌కి స్వాగతం. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా! మంచి రిఫ్రెషింగ్ పుదీనా టీ గురించి తెలుసుకుందాం. ముందుగా పుదీనాని శుభ్రం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఆకుకూరలనేవి ఉప్పు వేసి వాష్ చేసుకుంటం వల్ల దానికున్న కెమికల్స్, మట్టి అనేవి శుభ్రంగా పోతాయి. ఉప్పు వేసి శుభ్రం చేసిన తర్వాత మరలా మంచి నీళ్ళతో 2, 3 సార్లు శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసిన పుదీనాని పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఒక బౌల్‌లో కొద్దిగా వాటర్ తీసుకోవాలి. టీ అనేది ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. నీళ్ళనేది కొద్దిగా మరిగిన తర్వాత టీ పొడిని యాడ్ చేసుకోవాలి. టీ పొడి వేసిన తర్వాత టీ పొడి మరీ ఎక్కువ వేసుకోకూడదండి. జస్ట్ ఫ్లేవర్ కోసమే. టీ పొడి వేసిన తర్వాత 5-10 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న పుదీనాని వేసి మూత పెట్టుకోవాలి. కనీసం 10 నిమిషాల పాటైనా మూత పెట్టుకోండి. అప్పుడు దాని ఫ్లేవర్ అంతా వాటర్‌లోకి ఇన్‌ఫ్యూజ్ అవుతాయి. ఇలా తయారైన పుదీనా టీని వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న దానిలో కొద్దిగా తేనె, నిమ్మరసం యాడ్ చేసుకుంటే ఎంతో రిఫ్రెషింగ్ అయిన పుదీనా టీ అనేది రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఈ టీని కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్.